मरकजी वजीर सियाहत व सदर तेलंगाना बीजेपी जी किशन रेड्डी ने कहा है कि आज़ादी के बाद पहली मरतबा गुज़श्ता साल 2023 में 2 करोड़ सियाह जम्मू कश्मीर की सियाहत के गर्ज से पहुंचे थे। उसी तरह बनारस के अलावा मुल्क के दीगर मकामात पर भी सियाहत को फ़रोग़ हासिल हुआ है। उन्होंने कहा कि मरकजी हुकूमत मकामी सियाहती मकामात को तरक्की देते हुए इन इलाकों तक ट्रेन, बस और दीगर आमदोरफ्त के ज़रिए फ्राहम करने में मसरूफ़ हैं। उन्होंने कहा कि मुख्तलिफ सियाहती और मजहबी मकामात को 15,000 करोड़ के सरफे से तरक्की दी जा रही है। आज विकाराबाद जिले की सियाहती मकामात अनंतगिरी हिल्स और कोटपल्ली ब्लॉकचट का दौरा किया और हल्का असम्बली टांडूर के पेदामूल मंडल में मुनक़िद एक सरकारी तकारीब में शिरकत की। वज़ीर सेहत जी किशन रेड्डी ने अनंतगिरी हिल्स का दौरा करते हुए वहां मौजूद अनंता पद्मा नाभा मंदिर में पूजा की। बाद अज़ा मरकजी वजीर सियाहत जी किशन रेड्डी ने कोटपल्ली ब्लॉकचट का दौरा करते हुए वहां कश्ती रानी का लुत्फ किया। साबिक पार्लिमान हल्के चेवेला व चेयरमैन जस्टिस कोंडा माधव रेड्डी फाउंडेशन कोंडा विश्वेश्वर रेड्डी के साथ मीडिया नुमाइंदों से बात करते हुए जी किशन रेड्डी ने ऐलान किया कि अनंतगिरी हिल्स को तरक्की देने के लिए 100 करोड़ रुपए मंजूर किए जाएंगे और अंदरून 15 दिन इसके लिए टेंडर्स की तकमील भी कर ली जाएगी ताकि आने वाले सियाहों को बेहतर सहूलियतें हासिल हों। मरकजी वजीर सियाहत जी किशन रेड्डी ने कहा है कि तेलंगाना के मुख्तलिफ सियाहती मकामात को तरक्की देने के लिए करोड़ों रुपये खर्च किए जा रहे हैं। ఇక్కడ పోతున్నా చూడు తలుగుతా ఓకే 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 అది బుర్ద ఎక్కువ పైకి చక్క మనకందరికీ తెలుసు ఈరోజు దేశంలో పర్యాటక శాఖ చాలా వేగవంతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది। జమ్మూ కాశ్మీర్లో 2023లో సుమారు 2 కోట్ల మంది పర్యాటకులు రావడం అనేటువంటిది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరిగింది। అదేవిధంగా వారణాసి తీసుకున్నా కూడా మరి రికార్డు స్థాయిలో అక్కడ మరి టూరిజం పెరగడం జరిగింది। ముఖ్యంగా డొమెస్టిక్ టూరిజం చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాం। దానికి సంబంధించినటువంటి నెట్వర్క్ రోడ్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, ట్రైన్ కనెక్టివిటీ కానీ, ఇంక్లూడింగ్ వాటర్ వే కనెక్టివిటీ కానీ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం। అనేక దేశాల నుంచి కూడా ఈ వీసా సిస్టాన్ని తీసుకురావడం జరిగింది। గత 2 సంవత్సరాలుగా సుమారు 170 దేశాలకు ఈ వీసా సిస్టమ్ పెట్టడంతో ఆ దేశాలలో ఉన్నటువంటి ప్రజలు చాలా సున్నితంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళు భారతదేశం పర్యటించడానికి వీసా వస్తూ ఉంది। దాంతోపాటు ప్రధానంగా హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి న్యాచురల్ సీన్స్తో గ్రీనరీ మధ్యలో ఫారెస్ట్ మధ్యలో ఉన్నటువంటి అనంతగిరి హిల్స్ను కూడా డెవలప్మెంట్ చేయడం కోసము 100 కోట్లు కేటాయించాము। దాని ద్వారా కూడా రానున్న రోజుల్లో హైదరాబాద్ నుంచి 1-2 రోజులు ఉండడం కోసము ఐటీ ఉద్యోగస్తులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, మరియు పర్యాటకులు కానీ రావడానికి, ఇక్కడ ఉండడానికి చాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది। అది కూడా మరి శాంక్షన్ అయిపోయింది। రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కూడా ఇచ్చింది। అది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది। డిపిఆర్ ఫైనల్ స్టేజ్ పూర్తి కాగానే దాన్ని ఆమోద ముద్ర వేస్తాను। వెంటనే అది టెండర్కి వెళ్ళి ఆ యొక్క పనులు కూడా వికారాబాద్లో అనంతగిరి హిల్స్ డెవలప్మెంట్ చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నాం। మనం చూసాం ఇప్పుడు ఈరోజు వికారాబాద్ కోటిపల్లిలో బోటింగ్ దగ్గర ఉన్నాము। జస్టిస్ కొండా మాధవ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బోటింగ్ చాలా చుట్టుపక్కల గ్రామాలు కానీ, హైదరాబాద్ కానీ, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు। ఇలాంటి ప్రాంతాలను కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది।